ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 145 అధ్యాయం 14వ వచనం ప్రారంభము. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ప్రభువైన యెహోవా తండ్రి మనల్ని సృష్టించారు. మనల్ని సృష్టించిన దేవునికి మనకి ఏమి ఇవ్వాలో కూడా ఆయనకు తెలుసు. మనం ఆయన వైపు చూసినట్లయితే ఆయన మనకి తగిన సమయమందు మన కోరికని సిద్ధింపజేస్తారు. అదేవిధంగా కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తే దేవుడు, బలహీనులని బలపరిచే దేవుడు. ఏది లేదు, లేని స్థితిలో ఉన్నాము, లేమిలో ఉన్నాము అని మనము ప్రార్థించినట్లయితే దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాడు. మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూసి ఆయన మీద ఆనుకొని మనం జీవించినట్లయితే మనకి దేవుడు మంచి గోధుమల పంటతో మనల్ని తృప్తిపరుస్తారు. మనకి నిరంతరము కూడా ఆయన ఆహారం అనుగ్రహిస్తారు. మన ప్రతి అవసరమును కూడా ఆయన తీరుస్తారు. కానీ మనం దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసిన వారిని దేవుడు మాత్రం లక్ష్య పెడతాడు. ఆయన కరుణా కటాక్షములను మనందరికీ కూడా అనుగ్రహిస్తారు. దేవుని వైపు మనం చూడడానికి, ఆయన నుంచి మనం ఆశీర్వాదములు పొందుకోవడానికి, దీనస్థితిలో ఉన్న మనల్ని అందరినీ కూడా ఆయన లేవనెత్తడానికి ప్రభువైన యేసుక్రీస్తుని మనకి ఎల్లప్పుడూ కూడా సహాయం చేసి మనల్ని రక్షించునుగాక, మనల్ని ఆహారంతో తృప్తిపరచునుగాక, మన ప్రతి అవసరమును ఆయన తీర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా.